జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కూడా రాజకీయ పార్టీలు రకరకాల వ్యూహాలతో ఓటర్లని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తాజాగా ఈ నార్త్ సౌత్ అనేటువంటి విభజన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తోందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా ఢిల్లీ వేదికగా ధర్నా చేసింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఆ ధర్నాలో సిద్ధరామయ్య కానీ డీకే శివకుమార్ కానీ పాల్గొన్నారు. వాళ్ళకి సంఘీభావంగా కేరళ నుంచి కూడా సిపిఎం పార్టీ నుంచి మద్దతు కూడా లభించింది. దాంతో పాటు సెపరేట్గా మరొక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడానికి సిపిఎం పార్టీ కూడా సిద్ధమవుతోంది. సో ఈ నార్త్ ఇండియా సౌత్ ఇండియా అనేటువంటి విభజన తీసుకురావడం ద్వారా డివిజివ్ పాలిటిక్స్కి తెరలేపుతున్నారా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ? ఏం జరగబోతుంది? ఈ యొక్క ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా ఎలా ఉండొచ్చు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, సౌత్ ఇండియాలో ఎలా ఉండొచ్చు? ఈ అంశం మీద మాట్లాడదాం. నాతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిటిల్ గారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ ఢిల్లీ వేదికగా ఏం జరుగుతోంది? ధర్నాలు చేస్తున్నారు. నేరుగా సిద్ధరామయ్య గారు అలాగే డీకే శివకుమార్ గారు ధర్నాలో పాల్గొనడము, దానికి మద్దతుగా పినరయి విజయన్ గారు ఈ సిపిఎం నుంచి కూడా మద్దతు లభించడము, డివిజివ్ పాలిటిక్స్కే ఇది దారితీస్తుందా? వాట్ ఈస్ ద స్ట్రాటజీ బిహైండ్ ఇట్? అది నాకు సిద్ధరామయ్య గారు ప్రొటెస్ట్ లో పినరాయి విజయన్ గారు వెళ్ళారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళారని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే కేరళ నుంచి ఉన్న కాంగ్రెస్ నేతలు పినరాయి విజయన్ తోని రేపు ప్రొటెస్ట్కి వెళ్ళారు, రేపు ధర్నాకి వెళ్ళారని క్లియర్ గా చెప్పేశారు. అది మీ ప్రాబ్లం, మీరు చూసుకోండి అని చెప్పేసి. నాకు ఈ సిద్ధరామయ్యతో పినరాయి విజయన్ వెళ్ళిన న్యూస్ దారి లేదు. బహుశా వెళ్ళి ఉండొచ్చు, కానీ ఆయన ఇంకా కేరళలోనే ఉన్నాడు, ఇంకా వెళ్ళలేదు ఆయన ఢిల్లీకి. సో ఈ సంఘీభావం తెలిపించుంటాడు, లెటర్ రాస్తుంటాడు. ఇప్పుడు స్టాలిన్ కూడా అదే చేస్తున్నారు. సో వీళ్ళ ప్రాబ్లం ఏంటి? వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే 15th ఫైనాన్స్ కమిషన్ వీళ్ళకి వచ్చే కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డెవాల్వ్ అయ్యే ఫండ్స్, ఎస్పెషల్లీ జిఎస్టీ కానివ్వండి, మిగతా ఫండ్స్ ట్యాక్సెస్ కానివ్వండి, దాని పర్సంటేజ్ తగ్గించారని చెప్పేసి. సో ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ స్టేట్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు చూడండి, మీకు ఆంధ్రాకి ప్రాబ్లం లేదు, ఆంధ్రాకు కూడా అదే జరిగింది కదా. ఆంధ్రాకు కూడా రేట్లు తగ్గింది, వాళ్ళందరూ తగ్గించారు. ఫైనాన్స్ కమిషన్ చేశారు. ఫైనాన్స్ కమిషన్ వీళ్ళేమంటున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేపించారు, మోదీ గవర్నమెంట్ చేపించారండి. మోదీ గవర్నమెంట్ ఎట్లా చేపిస్తారండి? ఫైనాన్స్ కమిషన్ అనేది ఇట్స్ అన్ ఇండిపెండెంట్ బాడీ. ఆఫ్ కోర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద వస్తుంది, కానీ దే ఆర్ నాట్ రిపోర్టింగ్ టు నిర్మలా సీతారామన్. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళది ఓన్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. 14th ఫైనాన్స్ కమిషన్ ఉండే, 15th ఫైనాన్స్ కమిషన్ అయిపోయింది, ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ వచ్చి నామినేట్ చేసే వాళ్ళు ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి నామినేట్ చేస్తారు, కానీ దే ఆర్ ఇండిపెండెంట్ పీపుల్. వాళ్ళకు ఒక సైంటిఫిక్ క్యాల్కులేషన్ ఉంది, ఎంత ఇవ్వాలి, స్టేట్స్కి ఎంత ఇవ్వాలని చెప్పి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలకి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు, మాకు తక్కువ ఇస్తున్నారు. మేము 100 రూపాయలు ఇస్తే మాకు 5 రూపాయలు ఇస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు. నాకు ఈ 100 రూపాయలు క్యాల్కులేషన్ అర్థం కావట్లేదు. అంటే మా స్టేట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్తో సహా వీళ్ళు కోట్ చేస్తున్నారు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేట్లో చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలు, ఆ కంపెనీలు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో అన్నిటికంటే బిగ్గెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఇస్ NMDC, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అది సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్. సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ట్యాక్స్ కూడా మీ అకౌంట్లో తీసుకుంటున్నారు మీరు. అంతే తెలంగాణ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు, సెంట్రల్ గవర్నమెంట్ ఒక అండర్టేకింగ్ కట్టే BHEL ఉందనుకోండి, HAL ఉందనుకోండి, వాళ్ళు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కూడా వీళ్ళు క్రెడిట్ తీసుకుంటున్నారు దానికి. ఇది స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ అని చెప్పి. స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ ఎక్కడ వస్తుంది? స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ వచ్చేది GST కరెక్షన్. దాంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి స్టేట్ GST, అది డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. అంటే మీరు 16% GST ఒక ఐటమ్ మీద అనుకుంటే దాంట్లో 8% డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. మిగతా 8%లో ఉన్న ఆ అమౌంట్ని వీళ్ళు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు. ఫైనాన్స్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్కి డివాల్వ్ చేస్తారన్నమాట. అంటే చాలా మటుకు ఆ డబ్బులు స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఏది ఫైనాన్స్ కమిషన్ చెప్పిన దానికి వీళ్ళు ఏం చేయలేరు. నిర్మలా సీతారామన్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మొన్న కూడా లోక్సభలో. మేమేం చేయలేము, మేము దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయలేము, ఎందుకంటే ఏ ఫైనాన్స్ కమిషన్ ఏది చెప్తున్నారో మేము చేయాల్సింది కాన్స్టిట్యూషనలీ దట్ ఇస్ కరెక్ట్. సరే, యూపీకి బీహార్కి ఎందుకు ఇస్తున్నారు? అది ఇప్పుడైనా మొదలైంది, దీనికన్నా ముందు లేకుంటేనా? యూపీకి బీహార్కి ఎందుకు ఇస్తున్నారంటే డెవలప్స్ కాని స్టేట్స్కి ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళు డెవలప్ అవుతారు. ఇది లాజిక్ అన్నమాట. సో మేము డెవలప్ అయిపోయింది, మా ప్రాబ్లమ్ అని అడుగుతున్నారు సౌత్లో.
కరెక్ట్ ఉండొచ్చు. కానీ ఒక దేశం ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చే డబ్బులు అంటే మీరు ఏమంటున్నారు, యూపీ బీహార్లో వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఎక్కువ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఆ యూపీలలో చెప్పండి. యాక్చువల్లీ బీజేపీ ఈ పాయింట్ యూజ్ చేయాలి. యూపీ వాళ్ళని తిట్టడము, బీహార్ వాళ్ళని తిట్టడము, వాళ్ళు మా డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఉద్యోగం లేదు వాళ్ళకు, మా దగ్గర వచ్చి టాయిలెట్ సాఫ్ చేస్తున్నారని చెప్పి తమిళనాడులో మినిస్టర్ కూడా చెప్పారు. సో అట్లాంటి పరిస్థితి కేరళలో ఇవాళ మొత్తం పనిచేస్తున్న వాళ్ళు అందరూ బెంగాలీ వాళ్ళు, అస్సాం వాళ్ళు, యూపీ వాళ్ళు. కరెక్ట్, వాళ్ళు ఉద్యోగం కోసం వస్తున్నారండి. ఇది భారతదేశం కదా, మీకు లేబర్ చీప్గా వస్తుంది. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఏ రాష్ట్రం దీని గురించి చెప్తున్నారో మీకు అందరికీ మీకు లేబర్ చీప్గా వస్తున్నారు. వాళ్ళకి 500 750 ఇచ్చి మీరు పని చేయించుకుంటున్నారు వాళ్ళతో. ఎందుకంటే మీ లోకల్ పాపులేషన్ పని చేయడానికి రెడీ లేదు, సిద్ధంగా లేదు. హైదరాబాద్ తీసుకోండి మీరు. సో ఈ ఫైనాన్స్ దీని ప్రకారం మీరు ఏ ధర్నా చేసినా కానీ, మీరు ఏం చేసినా కానీ, సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. కేరళ వేసిన కేసులో సెంట్రల్ గవర్నమెంట్ ఒక అఫిడవిట్ కూడా ఫైల్ చేశారు. దీన్ని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటారు. అంటే బడ్జెట్లో కాకుండా బడ్జెట్ బయటకు వెళ్ళి బారో చేస్తున్నారు. దానికి ఒక లిమిట్ ఉంటుంది, ఎఫ్ఆర్బిఎం లిమిట్. అంటే ఒక స్టేట్ గవర్నమెంట్కి ఎంత బారో చేయొచ్చు అనేది వాళ్ళ జీడిపి ప్రకారం, స్టేట్ జీడిపి ప్రకారం 3.5% ఉంటుంది. దాన్ని ఆర్బీఐ మానిటర్ చేస్తారు. ఆ లిమిట్ క్రాస్ చేయకుండా, లిమిట్ క్రాస్ చేస్తే వాళ్ళు ఇంకా కొత్త బారోయింగ్ని ప్రొహిబిట్ చేస్తారు, స్టాప్ చేసేస్తారు. అది జరుగుతుంది, తెలంగాణలో జరుగుతుంది, అదే కర్ణాటకలో ఎందుకు ఇది జరుగుతుందంటే వీళ్ళ దగ్గర బడ్జెట్లో డబ్బులు లేవు. తెలంగాణ గవర్నమెంట్ చూస్తున్నాం మనం. తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్, ఇప్పుడు బడ్జెట్ ఇంకా రాలేదు కానీ లాస్ట్ ఇయర్ బడ్జెట్ చూస్తే మీరు 2,50,000 కోట్లు అంటారు బడ్జెట్. కానీ వచ్చే ఆదాయం అంతా 2 లక్షల కన్నా తక్కువ. ఆదాయం లేదు. కేరళలో కూడా అదే జరిగింది. 69,000 కోట్లు అన్నారు, అసలు డబ్బులే రాలేదు. ఎందుకంటే వీళ్ళకి రెవెన్యూ సోర్స్ లేదు. ఉన్నది మందు, పెట్రోల్ మీద ఉన్న సెస్ వేస్తారు. కొంచెం కేరళ గవర్నమెంట్ 2% వేశారు. కేరళలో లాటరీ టికెట్లు అమ్ముకుంటారు, ఇక్కడే లాటరీ టికెట్లు అయితే లేవు. ల్యాండ్ రిజిస్ట్రేషన్, వెహికల్ రిజిస్ట్రేషన్. కానీ మీకు రావాల్సిన ఆదాయం అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ లేకుండా, తెలంగాణలో మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ లేదు. ఇక్కడ ఉన్నది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నంత సర్వీస్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ. వాళ్ళకి చాలా మటుకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంది వాళ్ళకి. అది కాకుండా వాళ్ళు ఇంటర్నేషనల్ కంపెనీ, సో ట్యాక్స్, వన్ సోర్స్ ట్యాక్స్ ఎక్కడైనా కడతారు, వాళ్ళు ఒక ప్లేస్లో ట్యాక్స్ కడతారు. అది కాకుండా మీ దగ్గర ఏముంది రెవెన్యూ, మీరు ఏం చేస్తున్నారు? ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది రాజుగారు అంటే వీళ్ళందరూ ఈ ఫ్రీ అని ఇచ్చుకుంటూ పోతున్నారు. దీనికి డబ్బులు లేవు. కర్ణాటకలో అదే నడుస్తుంది. వాళ్ళు ధర్నా ఎందుకు చేస్తున్నారు? మా దగ్గర డబ్బులు లేదంటారు. మీ దగ్గర ఎవరిది ఈ ఫ్రీ ఏమన్నారయ్యా? 6 గ్యారంటీలు, 5 గ్యారంటీలు, 12 గ్యారంటీలు. మీరు పేదోళ్ళకి ఇవ్వాల్సిందే, కరెక్ట్. అది మోదీ గారు బియ్యం ఇస్తున్నారు కదా, మీ ప్రాబ్లం ఏంటి? మళ్ళీ 500 రూపాయలు సిలిండర్. మోదీ గారు ఆల్రెడీ 300 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు కదా, మీరు ఇచ్చేపోయి 150 రూపాయలు. ఎందుకు? అది అన్ని వైట్ రేషన్ కార్డు అంటున్నారు. అరే తెలంగాణలో 1 కోటి రేషన్ కార్డులు ఉన్నాయి వైట్. తెలంగాణ పాపులేషన్ 3.5 కోట్లే. అంటే ఒక ఫ్యామిలీకి 4 పెట్టుకుంటే తెలంగాణ పాపులేషన్ కన్నా ఎక్కువ రేషన్ కార్డులు ఇక్కడ ఉన్నాయి. అది పెద్ద స్కామ్ ఒకటి. సో మీరు మళ్ళీ 200 యూనిట్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అంటారు. మీరు ఎవరు కడతారండి డబ్బులు? దానికి ఎవరు కడతారు? మీరు బస్సుకి ఫ్రీ అన్నారు. ఇప్పుడు చూడండి, తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డబ్బులు లేవంటున్నారు వాళ్ళు. డీజిల్ పోపించుకొని డబ్బులు లేదంటున్నారు వాళ్ళు. ఇదే పరిస్థితి కర్ణాటకలో జరుగుతుంది. సో మీరు ఫ్రీ ఇచ్చిన దానికే, మీరు ఫ్రీ ఇవ్వకుండా ఎప్పుడో చెప్పారు. ఇన్ఫాక్ట్ కర్ణాటక ఎకనామిక్ అడ్వైజర్ సిద్ధరామయ్య గారు ఎకనామిక్ అడ్వైజర్ అన్నారు, మేము చేస్తున్నది తప్పు, ఈ ఫ్రీ ఇచ్చుకుంటా పోతే మా దగ్గర డబ్బులు ఉండదు అని చాలా క్లియర్గా చెప్పారు. అది ఏ స్కూల్ పిల్లోడు అని చెప్తాడు. నీకు వచ్చే ఆదాయం 100 రూపాయలు ఉంటే మీరు 150 రూపాయలు ఖర్చు చేస్తే 50 రూపాయలు అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. ఆ 150 రూపాయలు 200 అయితే మీరు 100 రూపాయలు అప్పు తీసుకోవాల్సి వస్తుంది. అంటే మీకు వచ్చే ఆదాయం కన్నా మీరు డబ్బులు అప్పు తీసుకుంటున్నారు. అప్పు ఎవడు కడతాడు? మీరే కట్టాలి. వీళ్ళేం చేస్తారంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. రాజు గారు స్మార్ట్గా ఏం చేస్తారు, ఒక ఫైనాన్స్ కమిషన్ ఫ్లోట్ చేస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. కేరళలో కేఎస్ఆర్టీసీ, వాళ్ళ కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బ్యాంక్రప్ట్, ఎప్పుడో దివాలా అయిపోయింది. వాళ్ళ బస్ స్టేషన్లు కూడా అమ్మేసుకున్నారు వాళ్ళు. అంటే మన దగ్గర ఉన్న జూబ్లీ బస్ స్టేషన్ లేకుండా ఎంజీబీఎస్ లాగా అమ్మేసుకున్నారు. వాళ్ళకు లోన్ తీసుకున్నారు, లోన్ కట్టకపోతే వాళ్ళు వచ్చి లోన్ ఇచ్చిన వాళ్ళు తీసేస్తున్నారు. సో డబ్బులు లేవు, కొత్త బస్సులు కొట్టడానికి డబ్బులు లేవు, డీజిల్ పోపించుకుని డబ్బులు. వాళ్ళు ఏం చేశారు, కేరళ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టుకున్నారు, కేఎస్ఆర్టీసీ అని. వాళ్ళు మార్కెట్కి వెళ్ళి ఒక ఎన్బిఎఫ్సి లాగా ఫ్లోట్ చేసి ఆర్బీఐ దగ్గర లైసెన్స్ తీసుకొని మార్కెట్ నుంచి 300, 400, 500 కోట్లు అప్పు తీసుకున్నారు. అప్పు తీసుకొని స్టేట్ గవర్నమెంట్ కేఎస్ఆర్టీసీకి ఇచ్చేసారు. దానికి గ్యారంటీ అంటే ఎప్పుడు ఈ లోన్లకైనా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్కి గ్యారంటీ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. అంటే వీళ్ళు కట్టకపోతే, ఈ కార్పొరేషన్ ఎవరైనా కట్టకపోతే మేము కడతామని చెప్పేసి. దాంట్లో విచిత్రమైన ఒక కేసు నడిచింది రాజు గారు. కల్కట్టా బేస్డ్ రామకృష్ణ మిషన్. నాకు అర్థం కాదు ఈ స్వామిలకి ఏం ప్రాబ్లం అయిందో అని.
కల్కటాలో ఉన్న రామకృష్ణ మిషన్ వచ్చి కేరళలో ఉన్న ఈ కేఎస్ఆర్టీడీసీలో 130 కోట్లు డిపాజిట్ చేశారు, ఒక సంవత్సరం 2 సంవత్సరాల కోసం. ఎందుకంటే ఇంట్రెస్ట్ చాలా 12% ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి 10%, 12% ఇంట్రెస్ట్ అని ఇవ్వలేరు. ఇవాళ అందరికి తెలుసు, అది బ్యాంకులే మీకు 4-5% ఇస్తున్నారు. వీడు 12% ఇవ్వాలంటే వాళ్ళు ఇక్కడి నుంచి ఏదో వాడి ప్లానే అసలు ఏమో ఉంటుంది, డిఫరెంట్ ప్లాన్. ఏమైంది, ఈ ఇంట్రెస్ట్ అన్ని కలుపుకొని సెకండ్ ఇయర్ ఎండింగ్లో వాళ్ళకి 170 కోట్లు రావాలండి ఈ రామకృష్ణ మిషన్కి. సో వాళ్ళు కేరళ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర వెళ్ళి మా డబ్బులు కావాలండి, మాది మెచ్యూర్ అయిపోయింది డిపాజిట్, మాకు ఇచ్చేయండి అంటే మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర 10 పైసలు కూడా లేవు అని చెప్పి అఫిడవిట్ ఇచ్చారు. వాళ్ళు రాసిచ్చారు, స్టేట్ గవర్నమెంట్ దగ్గర తీసుకోండి, వాళ్ళే కదా గ్యారంటీ ఇచ్చింది మీకు అని. సరే అని చెప్పి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ దగ్గర, కేరళ స్టేట్ గవర్నమెంట్ ఏమన్నారు, మా దగ్గర అసలు డబ్బులే లేవు, మేము దివాలా అయిపోయినాం, మా దగ్గర 10 పైసలు లేదు, మీరు 170 కోట్లు పోయి మా దగ్గర 10 కోట్లు కూడా లేవని చెప్పి. సో వీళ్ళు కేరళ హైకోర్టుకి వెళ్ళారు. కేరళ హైకోర్టు అక్కడ అఫిడవిట్ డిమాండ్ చేసింది స్టేట్ గవర్నమెంట్ నుంచి, మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అని చెప్పండి, మీరు డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి అఫిడవిట్ ఇచ్చారు కేరళ గవర్నమెంట్. మా దగ్గర డైలీ నడిపించడానికి కూడా డబ్బులు లేదు అని చెప్పి అఫిడవిట్ ఇచ్చారు. ఆలోచించండి, ఈ వైట్ పేపర్ అని చెప్తుంటారు చూడండి, ఇప్పుడు బీజేపీ కూడా రిలీజ్ చేయబోతుంది కాంగ్రెస్ వాళ్ళ వైట్ పేపర్, మొత్తం దివాలా అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో అదే కదా, రేవంత్ రెడ్డి ఫస్టే ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, ఏంటి మా దగ్గర డబ్బులు లేవు, కేసీఆర్ మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయిండు, కేసీఆర్ లేనిపోయిన అప్పులు తీసుకున్నాడు, కాళేశ్వరం నుంచి మిషన్ భగీరథ నుంచి ఫుడ్ కార్పొరేషన్ కోసం మొత్తం అన్ని దివాలా చేసి వెళ్ళిపోయిండు ఆయన. అంటే డబ్బులు లేవు, డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి, అప్పులు తీసుకోవాలి. కానీ అప్పులు మీరు 3.5% మీరు FRBM లిమిట్కి రాస్తే ఆ అప్పులు కూడా రావు. మీరేం చేస్తారు నెక్స్ట్, ఇది ప్రాబ్లం. సో వీళ్ళు వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేయడం ఏంటి, వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినండి, కోర్టులో వెళ్ళి కేసు ఫైల్ చేయమనండి, ఇప్పుడు కేరళ గవర్నమెంట్ చేసినట్లు. ఇప్పుడు కేరళ గవర్నమెంట్ దగ్గర అడుగుతారు సుప్రీంకోర్టు, మీరు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఎందుకు తీసుకున్నారు. వాళ్ళ దగ్గర కిఫ్బీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది కేరళలో. కిఫ్బీ ఏం చేశారు, మసాలా బాండ్ అని చెప్పి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ వెళ్ళి 9% ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళు లోన్లు తీసుకున్నారు అక్కడి నుంచి, డిపాజిట్స్. దాని డబ్బులు కట్టాల్సింది స్టేట్ గవర్నమెంట్. రాజు గారు, ఏ స్కీమ్ కైనా మీరు డబ్బులు తీసుకోండి, అప్పులు తీసుకొని వద్దంటలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్పులు తీసుకుంటారు కదా, కానీ మీరు అప్పులు దేనికి యూజ్ చేస్తారో అది చాలా ఇంపార్టెంట్. నాన్ ప్రొడక్టివ్ యూజెస్ అంటే లేనిపోయిన ఫ్రీ ఇవ్వడానికి ఇస్తే మీకు ఆ డబ్బులు రిటర్న్ రావు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటే ఏం తీసుకుంటారు, మోస్ట్లీ నేషనల్ హైవేస్ కట్టడానికి, రైల్వేస్ కోసం చాలా మటుకు అప్పు తీసుకుంటారు వాళ్ళు. ఆ నేషనల్ హైవే టోల్ పెట్టినప్పుడు వాళ్ళకి డబ్బులు రిటర్న్ వస్తుంది. మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడే తీసుకుందాం, కట్టినోడైతే దివాలా అయిపోయిండు ట్రాన్స్ట్రాయ్ కంపెనీ, కానీ కొత్త వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాడు మొన్ననే ఎలక్షన్ ముందు 10 సంవత్సరాలు అడ్వాన్స్గా 8,000 కోట్లు కట్టేసిండు. అంటే మీకు ఆదాయం వస్తుంది, మీరు పెట్టిన డబ్బుల్లో ఒక పర్సంటేజ్ మీకు ఎవ్రీ ఇయర్ వస్తుంది. రాకపోతే మీరేం చేస్తారు, సరే మీరు స్కూల్ కట్టారంటున్నారు, ఇట్ ఈస్ గుడ్, ఒక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పెరుగుతుంది. కానీ అన్ని స్కూళ్ళు కట్టుకుంటా పోతే, అన్ని టాయిలెట్లు కట్టుకుంటా పోతే, టాయిలెట్లు కూడా మీరు కట్టడానికి మీకు సపరేట్ CSR ఫండ్స్ తీసుకొని చేయొచ్చు, మీరు స్కూల్స్ కూడా చేయొచ్చు. కానీ మీరు నాన్ ప్రొడక్టివ్ యూసెస్, 200 యూనిట్ల ఎలక్ట్రిసిటీ ఫ్రీ, గ్యాస్ 500 రూపాయలు, బస్సు ఫ్రీ అనగానే ఎవడో అక్కడ కడుతున్న డబ్బులు, దెర్ ఇస్ నో ఫ్రీ లంచ్ అంటారు ఇంగ్లీష్లో. కరెక్ట్, అది చాలా ఇంపార్టెంట్. అయితే సురేష్ గారు, వీళ్ళు ప్లే చేస్తున్నటువంటి ఈ ఢిల్లీ వేదికగా ఈ పార్టీలు చేస్తున్నటువంటి ఈ డివిజివ్ పాలిటిక్స్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఇంపాక్ట్ అనేది కర్ణాటకలో కానీ, కేరళలో కానీ, లేదా ఇక్కడ తెలంగాణలో కానీ, దేశవ్యాప్తంగా కానీ ఏ విధంగా బీజేపీ యొక్క ప్రోగ్రెస్ మీద ఏమైనా ఉంటుందా ఇంపాక్టు, అసలేమీ ఉండదా? బీజేపీకి ఎందుకు తప్పండి దీంట్లో? సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా, మాకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్, ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. 14th కానీ 15th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ ప్రకారమే మేము డబ్బులు ఇవ్వాలి, లేకుంటే CAG మమ్మల్ని పట్టుకుంటుంది, మీరు ఎట్లా ఇచ్చారు డబ్బులు స్టేట్ గవర్నమెంట్ కంటే. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, లెస్ డెవలప్ స్టేట్స్కి కొంచెం ఎక్కువ డబ్బులు ఎప్పుడు ఇస్తారు, ఎందుకంటే వాళ్ళ కాస్ట్ స్టైల్, వాళ్ళ లివింగ్ ఇండెక్స్ కొంచెం పైకి తీసుకురావాలి. అది ఎడ్యుకేషన్ ఉండొచ్చు, హెల్త్ ఉండొచ్చు, చాలా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు యూపీకి తిడతారు, బీహార్ని తిడతారు, అండర్ డెవలప్డ్ అని. ఎవరండి పరిపాలించింది ఈ దేశం? బీజేపీ ఉండేనా బీహార్లో 60 సంవత్సరాలు? యూపీలో ఎవరు ఉన్నారండి? దీనికన్నా ఒక 50 సంవత్సరాలు ఎవరు పరిపాలించారు? వీలే కదా, కాంగ్రెస్ వాళ్ళే కదా. అంటే మీరు మొత్తం బీమారు స్టేట్స్ అని చేసేసారు. అంటే బీహార్, మధ్యప్రదేశ్ వీళ్ళందరూ కలిపి బీమారు స్టేట్స్ అంటారు. ఇప్పుడు చాలా మటుకు వాళ్ళు దాని నుంచి బయటకు వస్తున్నారు, వాళ్ళు కూడా డెవలప్ అవుతున్నారు. కానీ వాళ్ళకి డెవలప్ కావడానికి కొంచెం ఎక్కువ డబ్బులు వాళ్ళకి ఇస్తారు. అది తప్పో నిజమో, అది కరెక్టో కాదని చెప్పి మనం ఆర్గ్యూ చేయొచ్చు దాని మీద. కానీ ఫైనాన్స్ కమిషన్ అనేది ఎక్స్పర్ట్స్ కూర్చుంటారు దాన్ని.
వాళ్ళు డిటర్మైన్ చేస్తున్నారు ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరికి ఎంత డబ్బులు ఇవ్వాలి. అంటే వీళ్ళేం అడుగుతున్నారు, అసలు మ్యాటర్ ఆఫ్ రైట్ అడుగుతున్నారు. మేము 100 రూపాయలు ఇస్తే మాకు 2 రూపాయలే వస్తున్నాయని. మీ 100 రూపాయల్లో సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ ఎంత డబ్బులు ఇచ్చారు ట్యాక్స్గా? ఇన్కమ్ ట్యాక్స్ మీద మీకు ఏం సే ఉంది? మీకు చెప్పాల్సింది ఒకటే ఉంది, మీ దగ్గర నుంచి వెళ్ళేది జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీలో మీకు రావాల్సిన డబ్బులు మీకు రావాలి. స్టేట్ జిఎస్టీ మీకు వచ్చేస్తుంది 100%. సెంట్రల్ జిఎస్టీ నుంచి ఎంత రావాలనేది క్యాల్కులేట్ చేసేది 15th ఫైనాన్స్ కమిషన్. అది కాకుండా మిగతా ట్యాక్సెస్ డివాల్వ్ చేసేది కూడా సెంట్రల్. అది సెస్ ఉండొచ్చు, అది మన పెట్రోల్ మీద వేసిన సెస్ ఉండొచ్చు, లేకుంటే ఇంకేమైనా ఉండొచ్చు. ఈ డబ్బులు మీకు రావాల్సింది పర్సంటేజ్ ప్రకారం ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్. అది 15th ఫైనాన్స్ కమిషన్, దానికన్నా ముందున్న 14th ఫైనాన్స్ కమిషన్ ఏం రికమెండ్ చేస్తుందో అదే ఇవ్వాలి. దానికన్నా ఒక్క పైసా ఎక్కువ కూడా నిర్మలా సీతారామన్ ఇవ్వలేరు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆమె లోక్సభ. కానీ వీళ్ళు పబ్లిసిటీ కోసం, వీళ్ళ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ముందు కూర్చొని పబ్లిసిటీ చేయడం, దానికోసం వెళ్ళి ధర్నాలు చేస్తారు. ధర్నాలు చేసి ఏం చేస్తారండి? మీ గవర్నమెంట్ మీకు నడిపించకపోతే, మీకు చేత కాకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోయిన ప్రామిస్లు 6 ప్రామిస్లు 7 ప్రామిస్లు 8 ప్రామిస్లు ఇచ్చి మీరు ఎలక్షన్ గెలుచుకున్న తర్వాత మా దగ్గర డబ్బులు లేదు అని ఏడవటం ఏందండి? అర్థం కాదు. కరెక్ట్గా నడిపియండి, పేదోళ్ళు హెల్ప్ చేయాలి, ఎవడు వద్దంటలేదు. కానీ మీరు అందరికి ఎందుకు ఇవ్వాలండి? అందరికీ ఫ్రీ బస్సులు ఎందుకండి? చాలా మటుకు మహిళలు చెప్తున్నారు, మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం, వీఆర్ రెడీ టు పే ఫర్ క్వాలిటీ. కొంచెం తక్కువ రష్ ఉన్న బస్సులో వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం, మేము కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తాం. కాదు అందరికీ ఫ్రీ. దట్ ఇస్ ద ప్రాబ్లం. అది అక్కడ కూడా చెప్తున్నాను, పేద మహిళలు ఉన్నారో, స్కూల్కి వెళ్ళే అమ్మాయిలు ఉన్నారో, అబ్బాయిలు ఉన్నారో, కాలేజ్కి వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. కానీ మీరు అందరికి ఇచ్చుకుంటే ఏమైతుంది? బస్సులు అన్ని ఫుల్ రష్ అయిపోతుంది, బస్సులు రావట్లేదు, చాలా తక్కువ. అది ప్రాబ్లం అన్నమాట. సో ఈ ఫ్రీబీస్తోనే మీద డబ్బులు లేదు. అంటే మీకు వచ్చే ఆదాయం 100 రూపాయలు ఉంటే, దీనికన్నా ముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీరు 150 ఖర్చు పెడుతున్నారు. ఒక ఫ్యామిలీ నడిపించాలంటే ఎట్లా నడిపిస్తారండి చెప్పండి? మీకు 50,000 మీ నెలకు జీతం ఉంటే, మీ ఖర్చు మీకు 1,00,000 రూపాయలు ఉంటే, మీరు 50,000 ఎక్కడి నుంచి అప్పు తీసుకుంటారు? పర్సనల్ లోన్ తీసుకుంటారో, లేకుంటే యాప్ బేస్డ్ లోన్ తీసుకుంటారు, లాస్ట్లో ఉరేసుకుంటారు డబ్బులు కట్టకుండా. ప్రాబ్లం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కానీ మిగతా గవర్నమెంట్లు ఉరేసుకోలేరు. సో మళ్ళీ డైలాగ్ అది అంటారు, మేము చూడండి నార్త్ ఇండియాని ఫేవర్ చేస్తున్నారు. బీజేపీ దీన్ని ఒక వెపన్గా వాడుకోవాలి. ఈ సిద్ధరామయ్య, ఈ పినరాయి విజయన్, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళు చేసే స్టేట్మెంట్ రికార్డ్ చేసి యూపీలో, బీహార్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో వీళ్ళు తిప్పాలి. హిందీలో అది కొంచెం డబ్ చేసేసి కావాలంటే మొత్తం. ఎందుకంటే చూడండి, మీ మీద ఆరోపణ చేస్తున్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ, రేపు మీ దగ్గర ఓట్లు అడగడానికి వస్తారు, అప్పుడు వాళ్ళ దగ్గర అడగండి, మీరు మొత్తం బీహారీ వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళిపోయారు, యూపీ వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళిపోయారు అంటున్నారు, మీ మీద అంటున్నారు. వాళ్ళకు కూడా ఈగో ఉంటుందండి. అప్పుడు వాళ్ళు చూపిస్తారు ఏం నడుస్తుందండి వీళ్ళతో. ఈ డివల్యూషన్ షేర్ కూడా సురేష్ గారు, మనం స్టాటిస్టిక్స్ చూస్తే వీళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు, కానీ యూపీఏ ఎరాలో కర్ణాటకకి సుమారుగా మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా ఉంది. యాక్చువల్గా 81,795 కోట్లు వస్తే, మోదీ ఎరాలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,85,000 కోట్లు వచ్చినట్టుగా ట్రిపుల్ అయింది ఆల్మోస్ట్. సో ఈ స్టాటిస్టిక్స్ మనం అబ్జర్వ్ చేసినా కూడా వీళ్ళ ఎలిగేషన్స్లో నిజం లేదన్నది మనకు అర్థమవుతుంది. అదే కదా, అదే అంటున్నారు రాజు గారు. మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, కర్ణాటక గవర్నమెంట్ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, మాకు మొత్తం రావాల్సిన డబ్బులు ఇంత, మాకు వచ్చిన డబ్బులు ఇంత, మాకు 10 సంవత్సరాల ముందు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత వచ్చింది, ఇప్పుడు ఇంత వస్తుంది, క్లియర్గా తెలిసిపోతుంది కదా దాంట్లో. అది చెప్పరు. కానీ ఇట్లాంటి ఫిగర్స్ని కొంచెం అక్కడిక్కడ తిప్పేసి, మేము ఇచ్చిన 100 రూపాయలు మాకు 20 రూపాయలు వస్తుంది, 10 రూపాయలు వస్తుంది, ఇదేంటండి? ఇది మీ కొంతమందిని యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్ అంటారు, యూ కెనాట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్. ఇది కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, ఇది మిగతా కేరళలో ఉన్న సిపిఎం వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా కానీ యూ కెనాట్ ఫూల్ పీపుల్. మీరు సుప్రీంకోర్టు వెళ్ళండి, మీరు ఫేస్ చేయండి సుప్రీంకోర్టులో. ఎప్పుడు అఫిడవిట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారు కదా, దాన్ని కౌంటర్ చేయండి ఒకసారి. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది తప్పని చెప్పేసి మీరు అప్పులు ఎందుకు? వీళ్ళు అడుగుతున్న ఏంటంటే అప్పులు, మాకు అప్పులు తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఏది ఆదాయం పెంచడానికి కాదు, మాకు అప్పులు కావాలంటున్నారు. ఆలోచించండి, నవ్వుతారు ఎవరైనా. ఒక ఎంప్లాయీ కూడా ఆలోచించండి. ఒక ఎంప్లాయీ ఉంటే కంపెనీలో, నాకు జీతం సరిపోతే నేను అప్పు తీసుకొని నాకు అప్పు ఇవ్వండి అంటే కంపెనీ వాళ్ళు ఏమంటారు? కంపెనీ కెన్ బి కంపేర్ టు గవర్నమెంట్ ఆల్సో. యూనియన్ గవర్నమెంట్కి డిఫెన్స్ ఉంటుంది, రోడ్లు ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటుంది, నేషనల్ హెల్త్ మిషన్ కింద ఇక్కడున్న అంబులెన్స్లు 104 తెలంగాణలో నడిచేది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నడిపిస్తున్నారు. కేసీఆర్ కిట్స్ అని ఇస్తుండే, కేసీఆర్ ఆ కిట్ల డబ్బులు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఉండే. 2 బెడ్రూమ్ హౌసెస్లో 40% సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. 2 రూపాయలు బియ్యంలో 26 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 2 రూపాయలు ఇస్తుంది. ఇస్తున్నారు కదా, ఇండైరెక్ట్ గా మీకు ఫండింగ్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్.
అవును. కాదు మాకు క్యాష్గా కావాలి, ఎందుకంటే వీళ్ళు ఖర్చు పెట్టుకోవాలి కదా, వీళ్ళ ఫ్రీలు ఇవ్వడానికి. ఇది ప్రాబ్లం అన్న రాజు గారు. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను అదే మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను. బీజేపీ స్పోక్స్ పర్సన్ కానివ్వండి, బీజేపీ లీడర్స్ తెలంగాణలో ఉన్న కానీ కర్ణాటకలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. వీళ్ళు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. పాపం నిర్మలా సీతారామన్ లోక్సభలో ఎక్స్ప్లెయిన్ చేసి ఒక స్పీచ్ చూసి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుంది, అది కూడా చేయలేకపోతున్నారు. దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఫెయిలియర్. వీళ్ళని కౌంటర్ చేయాలి, ఫ్యాక్ట్ టు ఫ్యాక్ట్, యాపిల్ ఫర్ అన్ యాపిల్ అంటారు, అట్లా కౌంటర్ చేయండి. మీకు రావాల్సిన నిధులు ఎన్ని, మీరు ఇచ్చింది ఎంత, మీకు ఎంత, మన్మోహన్ సింగ్ టైంలో ఎంత ఉండే, మీరు చెప్పిన నీతి ఆయోగ్ ఫిగర్స్ తీసుకోవచ్చు దానికోసం. అలాగే మీడియాలో వచ్చిన కొన్ని రిపోర్ట్స్ కూడా మనం గమనిస్తే సురేష్ గారు, అక్కడ 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి ఒక్కొక్కరికి 40 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసినటువంటి ప్రభుత్వం కర్ణాటకలో. అంటే ఇక్కడ డివిజన్ పాలిటిక్స్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, మాకు అన్యాయం జరుగుతుంది, మహారాష్ట్రాలకి సౌత్కి అన్యాయం జరుగుతున్నటువంటి వీళ్ళు అక్కడ చేస్తున్నది ఏంటంటే 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలకి అసలు ఏమీ లేవు నిధులు. కేవలం ఏంటంటే బీజేపీ ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళకి నిధులు లేవు, వాళ్ళు అభివృద్ధి చేయకూడదు, ఆ నియోజకవర్గంలో అభివృద్ధి జరగకూడదు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి మాత్రం ఒక్కొక్కరికి 40 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. సో ఇది నాట్ డబుల్ ఛాలెంజ్ చేయాలి రాజు, ఇది బ్లేటెంట్లీ ఇల్లీగల్. ఒకటి మీ దగ్గర డబ్బులు లేదని చెప్తున్నారు మీరు. పార్టీ వైజ్ సరే ఎమ్మెల్యే ఎంపీ ఫండ్స్ ఒకటి ఉంటుంది, డెవలప్మెంట్ ఫండ్స్, అది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అందరికి. ఇది మీరు ఒక్కరికి 40 కోట్లు ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకుండా ఎట్లా అండి? ఇట్ షుడ్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్ డెఫినెట్ గా. అండ్ ఈ చేస్తున్న పనులకన్నీ వీళ్ళకి నేను చెప్తున్నాను, కేరళ పోయిన వారంలో బడ్జెట్ లో కాంట్రిబ్యూటర్ పెన్షన్ తీసేశారు. ఫస్ట్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండే, అది తీసి కాంట్రిబ్యూటర్ వచ్చిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ హయాంలో అది కూడా తీసేస్తున్నానని చెప్పారు. తీసేస్తున్నారు, మంచిదే. మళ్ళీ కొత్త పెన్షన్ స్కీమ్ ఏంటండి? మాట్లాడలేదు. అంటే ఇప్పుడు ఈ నెల, వచ్చే నెల, దానికన్నా ఏప్రిల్ మే జూన్లో ఏ పెన్షన్ ఉంటుందో లేదో అక్కడున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కి తెలియదు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేయడానికి రెడీగా లేరు. అంటే మీకు తెలుసు కదా, పెన్షన్ ఎప్పుడు ఇస్తున్నప్పుడు ఎంప్లాయీ దగ్గర నుంచి కొంచెం కట్ తీసుకుంటారు, కానీ చాలా మటుకు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సి వస్తుంది పెన్షన్. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు దివాలా అయిపోయారు. ఇది అన్ని స్టేట్ పంజాబ్ పరిస్థితి చూడండి, అంతే ఉంది. ఎప్పుడో వార్న్ చేశారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, అందరు వార్న్ చేశారు, డోంట్ గో బ్యాక్ టు ద ఓల్డ్ పెన్షన్ స్కీమ్. మీరు మొత్తం రోడ్డు మీకు వచ్చేస్తారు గవర్నమెంట్ అంటే వినలేదు. ఎలక్షన్ కోసం గెలవడానికి షార్ట్ టర్మ్ పబ్లిసిటీకి చేసుకున్నారు. ఇప్పుడు అట్లాంటి స్టేట్ గవర్నమెంట్స్ ఫేస్ చేస్తున్నారు. మళ్ళీ వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మాకు డబ్బులు కావాలి, ఇంకా డబ్బులు కావాలి, ఇంకా డబ్బులు. మీ ఫైనాన్సెస్ మెయింటైన్ చేసుకోండి కరెక్ట్గా, తర్వాత డబ్బులు అడగండి. మీరు ఈ ఫ్రీ లేయడానికి ఎందుకు? ఈ ఫ్రీ వీస్ ఇచ్చుకుంటా పోతే ఇదే అవుతుంది లాస్ట్లో, డబ్బులు ఉండవు. 100 రూపాయలు ఇదే చెప్పినట్టు 100 రూపాయలు ఎలక్ట్రిసిటీ అండి, ఒక్కొక్క యూనిట్కి 3 రూపాయలు పడుతుంది. మీరు 200 యూనిట్ 600 రూపాయలు ఎవడు కడతాడు? అంటే బిల్లు కట్టేటోడు, దానికన్నా పైకున్న బిల్లు కట్టేటోడు, హయ్యర్ లెవెల్ ఉన్న బిల్లు, వాడు బిల్లు రేపు మీరు ఇంక్రీజ్ చేస్తారు. అదే కదా జరుగుతుంది. ఏది 1000 యూనిట్లు ఉన్నా, 2000 యూనిట్లు, వాళ్ళకి 7 రూపాయలు 8 రూపాయలు చేసేస్తారు క్రాస్ సబ్సిడీ చేయడానికి. ఇండస్ట్రీతో క్రాస్ సబ్సిడీ చేపిస్తారు, ఇండస్ట్రీ వాళ్ళకైతే 12 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు. అదే అర్థం కావట్లేదు. సోలార్ అని చెప్పి పెట్టుకున్న వాళ్ళకి కేరళలో 1 రూపాయి వాళ్ళు సబ్సిడీ ఇస్తుండే, అంటే రిటర్న్ వాళ్ళు వీల్ చేయడానికి బ్యాక్ టు ద ఎలక్ట్రిసిటీ బోర్డ్. దాన్ని ఇప్పుడు పెంచి 15 పైసలు చేశారు. అంటే మీరు పనిష్ చేస్తున్నారు, ఎవరెవరు సోలార్ పెట్టుకున్నారో వాళ్ళని మీరు పనిష్ చేస్తున్నారు. ఇది నాకు అర్థం కాదు, ఈ లాజిక్ వీళ్ళకి. ఈ కాంగ్రెస్ వాళ్ళది అయితే కమ్యూనిస్ట్ వాళ్ళు వీళ్ళందరూ ఒక్కటేలాగా ఉన్నారు. దానికోసం వీళ్ళకి 40 సీట్లు కూడా రావట్లేదు. సిపిఎం అయితే మాట్లాడకండి, వాళ్ళకి 2-3 సీట్లు ఉన్నాయి అంతే. ఈ పరిస్థితుల్లో వీరు ఒక ఫైనాన్షియల్ ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయకుండా మనకు ఇల్లు ఎట్లా నడిపిస్తామో మన అమ్మగారి దగ్గర నాన్నగారి దగ్గర అడగాల్సింది. మీరు ఇల్లు ఎట్లా నడిపిస్తారు, మీకు వచ్చే జీతంతో ఎట్లా మేనేజ్ చేసుకుంటారు, అది చాలా ఇంపార్టెంట్. చివరిగా సురేష్ గారు, రీసెంట్గా మనం మోదీ గారి స్పీచ్ మీరు కూడా వినే ఉంటారు, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. మొత్తం హిస్టరీలో కాంగ్రెస్ పార్టీని ప్రధానంగా టార్గెట్ చేసినట్టు కనిపించింది. నెహ్రూ గారి నుంచి మొదలుకొని ఆయన విధానాలు అవన్నీ కూడా మొదలుకొని కాంగ్రెస్కి 40 సీట్లైనా రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఒక సెటైరికల్గా కాంగ్రెస్ని ఒక విధంగా చెప్పాలంటే మీ బలం ఇంతే అని చెప్పకనే చెప్పినట్టు అయిందా, టీజర్ చూపించినట్టు అయిందా? మోదీ గారి కామెంట్స్ని డీకోడ్ చేస్తే నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను కాంగ్రెస్ వాళ్ళకి 40 సీట్లు కూడా రాదని. ఇది మోదీ గారు చెప్పే ముందు మమతా బెనర్జీ చెప్పింది కదా. అప్పుడు ఆమెను ఎందుకు తిట్టలేదు కాంగ్రెస్ వాళ్ళు? మోదీ గారిని తిడతారు, అది ఇదని చెప్పి లేనిపోయిన అందరూ వచ్చి తిడతారు. మమతా బెనర్జీ కూడా చెప్పింది కదా. దమ్ము లేదు వీళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి మమతా బెనర్జీని తిట్టడానికి. ఎందుకంటే షీ విల్ గివ్ ఇట్ బ్యాక్. మోదీ గారు లాగా కాదు ఆమె. మీరు ఒక మాట అంటే 10 మాటలు అంటుంది ఆమె. అది మోదీ గారు ఇస్ వెరీ సాఫ్ట్ కంపేర్ టు దాట్.
సో ఈ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు వాళ్ళు దే హావ్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద నేషన్. వాళ్ళకి మన దేశంతో కనెక్షన్ లేదు, హిందువులతో వాళ్ళకి పనికి లేదు, హిందువులను తిడతారు. అక్కడ వెళ్ళి కావాలని చెప్పి అప్పుడప్పుడు వెళ్ళి గుడికి వెళ్ళి పూజలు చేస్తాడు రాహుల్ గాంధీ, లేనిపోయేటప్పుడు టోపీ వేసుకుంటాడు. ఇదే కదా వీళ్ళ పాలసీ, డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఆ పాలసీలో మీరు ఏం చేస్తున్నారు? మీరు డెవలప్మెంట్ స్కీమ్ ఏంటి? మీరు ఎన్ని రాష్ట్రాల్లో మీరు పవర్లో ఉన్నారు? ఒక తెలంగాణ మన వచ్చారు. తెలంగాణ ఎందుకు వచ్చారు? కేసీఆర్ని ఓడిపించడానికి కాంగ్రెస్కి ఓటేశారు, అంతేగాని కాంగ్రెస్ మంచిదని ఓటేయలేదు ఎవరు. అందరికి తెలుసు అది. కేసీఆర్కి దింపాలి ఓటేశారు. బీజేపీ కూడా 8 సీట్లు వచ్చినాయి, దీనికన్నా ముందు 1 సీటే ఉండే వాళ్ళకి. సో అందరికి బాగానే, ఆపోజిషన్ ఎవరున్నా అందరికి బాగానే వచ్చింది సీట్లు. సో మీరు కర్ణాటకలో మేము గెలిచాం, కర్ణాటకలో మీ ఓట్ పర్సెంటేజ్ లాస్ట్ టైం ఎంత ఉండే, ఈసారి ఎంత ఉండండి? 6% పెరిగింది. ఎవరు తగ్గింది? జేడీఎస్ తగ్గింది. అంటే జేడీఎస్ ఓట్లన్నీ మీకు వచ్చినాయి, అంతే సింపుల్. ఈసారి చూద్దాం లోక్సభలో మీకు ఎన్ని సీట్లు వస్తున్నాయి. అక్కడ జేడీఎస్ బీజేపీ ఆల్రెడీ కలుసుకున్నారు కదా. మిమ్మల్ని మమతా బెనర్జీ తీసి బయటపడేసింది, నితీష్ కుమార్ అయితే గెట్అవుట్ కొట్టేసిండు. ఇప్పుడు యూపీలో చూడండి, ఆర్ఎల్డీ కూడా మారిపోయారు, ఆర్ఎల్డీ బీజేపీతో వచ్చేసారు. ఇక సమాజ్వాదీ పార్టీ చూడాలి వాళ్ళు ఏం చేస్తారని వీళ్ళతో. ఎందుకంటే 2%, 3% ఓట్లు వచ్చే పార్టీతో ఎవరు పెట్టుకుంటారండి? ఎవరు పెట్టుకోడు. మీకు 10, 12, 15, 20% ఓట్ పర్సెంటేజ్ ఉంటే అప్పుడైనా ఎవరు సీరియస్గా తీసుకుంటారు మిమ్మల్ని. మీరు అదే కదా, ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది. మీరు వెస్ట్ బెంగాల్ చూడండి, కరెక్టే మమతా బెనర్జీ చెప్పింది, మీకు 2 సీట్ల అర్హతనే ఉంది, 2 సీట్లు ఉంది తీసుకోండి కావాలంటే అని. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు అంతేనే వాళ్ళ ఓట్ పర్సెంటేజ్ ఉండే. చాలా దారుణ స్థితి వాళ్ళది, కాంగ్రెస్ వాళ్ళది. ఎక్కడ గెలవలేకపోతున్నారు. ఎక్కడ గెలుస్తారు? ఎక్కడెక్కడ మైనారిటీ ఓట్స్ ఉందో అక్కడ గెలుస్తారు. ఎందుకంటే చెప్తారు కదా, బీజేపీ వస్తున్నారు, మణిపూర్ చూడండి ఏం చేశారు అక్కడ. మణిపూర్లో ఫస్ట్ దాడి ఎవరు చేశారండి? ఎవరు దాడి చేశారు? హిందూ మీతీల మీద జరిగింది కుకీస్ కదా. హిందూ మీతీలు వెళ్ళి కొట్టారా? కుకీస్ని కొట్టలేదు కదా. మీరు వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు వచ్చి మొత్తం అక్కడ కూర్చొని మహాత్మా గాంధీ లాగా నాన్ వైలెన్స్ అని చెప్పుకుంటూ కూర్చుంటారు. ఎవడు కూర్చోడు. మీ ఇంటి మీద దాడి చేస్తే మీరు తిప్పి కొడతారు వాళ్ళని. అది జరిగింది అక్కడ. దాని తర్వాత ఏం జరిగిందో మనం అందరూ చూసాం. కానీ తిట్టడం ఒకటంటే బీజేపీ వాళ్ళు తగలబెట్టారు, చర్చలు తగలబెట్టారు, బీజేపీ వాళ్ళు అది చేశారు, ఇది చేశారు. అరే ఎవరు మొదలు పెట్టారా? అది ముందు చెప్పు. అది చెప్పట్లేదు. ఇది ఈ క్యాంపెయిన్ ఇప్పుడు కాదు, మనం ఎప్పటి నుంచో చూసుకోవచ్చు వస్తుంది. ఎలక్షన్ ముందు ఏదో ఒకటి పెద్ద తీసుకొని వేస్తారు వీళ్ళు. మైనారిటీస్ని అటాక్ చేస్తున్నారు, యూసీసీ తీసుకొస్తున్నారు. అరే మేము సిఏఏ ఇంప్లిమెంట్ చేయనీయమంటున్నారు మమతా బెనర్జీ, పినరాయి విజయన్, స్టాలిన్. వీరు ఏదండి, వీళ్ళు పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారా? సెంట్రల్ గవర్నమెంట్ డిసిషన్ అది. వీళ్ళకి దాంట్లో వీళ్ళకి దే ఆర్ నో సే ఇన్ ఇట్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో రూల్స్ ఒకసారి నోటిఫై అయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి అక్కడ ఉన్న మైనారిటీ కమ్యూనిటీ ఎవరెవరు దాని మీద వారు అటాక్లో ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళని హెరాస్ చేస్తున్నారో వాళ్ళు భారతదేశంలో వచ్చి సిటిజన్షిప్ తీసుకోవచ్చు. కాంగ్రెస్కి ఏమంటున్నారు? పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ కూడా మన సిటిజన్షిప్ ఇవ్వాలంట. మళ్ళీ పాకిస్తాన్ ఎందుకు ఇచ్చామండి వాళ్ళకి? దట్ ఈస్ క్లియర్. అంటే మీరేమంటున్నారు? పాకిస్తాన్ ఉన్న ముస్లిమ్స్ కూడా అక్కడ ముస్లిమ్స్ కూడా హెరాస్ చేస్తున్నారు ముస్లిమ్స్. లాజిక్ అర్థం కావట్లేదు వాళ్ళు. బంగ్లాదేశ్లో ఉన్న ముస్లింకి ఎప్పుడు 14% ఉండే అండి పాకిస్తాన్లో హిందూ పాపులేషన్ పార్టీషన్ టైంలో 47లో. ఇప్పుడు ఎంత ఉందండి? 2% కూడా లేవు. అంటే ఎక్కడ పోయారండి మిగతా 11%, 13%? అట్లనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది క్లియర్గా. కన్వర్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళని హత్య చేస్తున్నారు, గుడులు తగలు పెడుతున్నారు. దాని గురించి రాహుల్ గాంధీ ఒక మాట చెప్పాడు. వాళ్ళ పార్టీ అధీర్ రంజన్ చౌదరి మన పార్లమెంట్లో స్పీచ్లు అంటున్నాడు, బాలాకోట్లో మీరు ఏం చేయలేదు, సర్జికల్ స్ట్రైక్ ఏం చేయలేదు. ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు. ఇది వీళ్ళది. ఎందుకంటే ఓటు కావాలి కదా, ఒక కమ్యూనిటీ ఓటు కావాలి. బీజేపీ గవర్నమెంట్ తిడితే మీకు ఆ ఓట్లు వచ్చేస్తుంది, మోదీ గారిని తిడితే ఆ ఓట్లు వస్తుందని వీళ్ళ కాన్ఫిడెన్స్. రేపు ఈ ముస్లిమ్స్ కూడా వాళ్ళ కోసం ఓట్లు వేయారండి. మీకు వాళ్ళకు కూడా తెలిసిపోయింది వీళ్ళ సంగతి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, చాలా చక్కని విశ్లేషణ అందించినందుకు. దేశంలో ఏం జరుగుతోంది, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి రాజకీయాలకు పాల్పడుతోంది, ముఖ్యంగా డివైడ్ అండ్ రూల్ అనేటువంటి పాలసీని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు, అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి టీఎంసీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఏ విధంగా ఈ డివిజివ్ పాలిటిక్స్కి పాల్పడుతున్నాయో. బట్ ఈ డివిజివ్ పాలిటిక్స్కి ప్రజలు ఇవాళ చాలా విజ్ఞత కలిగి ఉన్నారు. ఎవరు ఏ పార్టీ ఏం చేస్తుందనేటువంటి స్పృహ ఆ ప్రజలకి ఉంది అనేటువంటిది ఇది ఏమాత్రం కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీ యొక్క విజయావకాశాల మీద ప్రభావం చూపించదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇది వాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.